అన్నది ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి క్రమంలో తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చెయ్య ఇచ్చారా అన్న ప్రశ్న కనిపిస్తోంది. మూసీ పరిరక్షణకు 10,000 కోట్ల కేంద్ర నిధులు సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. అట్లాగే గోదావరి జలాల తరలింపులకు 6,000 కోట్లకు రేవంత్ రెడ్డి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. దాంతోపాటు తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ RRR నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాలేదు. ఒక్క హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ దానికి మాత్రమే లైన్ క్లియర్ అయింది. తెలంగాణలో ఇదొక్కటే. ఇక తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు దరిదాపు 5,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది అంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు గొంతెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఒక కామెంట్స్ కూడా చేస్తున్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, వాటి ఊసే లేదా, తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం పైన భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉంటే 2 మౌనం వహించడానికి గల కారణం ఏంటి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు, మాజీ గత అధ్యక్షుడుగా ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎంపీలకు ఏమైంది, రాజీనామాకు సిద్ధమా అంటూ కూడా ఒక వాదన తెరపైకి వస్తోంది. మాట్లాడదాం, డిబేట్ చేద్దాం. మనతో పాటు పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మూర్తి గారు, అట్లాగే ప్రేమ్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అట్ ది సేమ్ టైం ప్రొఫెసర్ శేషు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రైట్, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముందుగా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రేమ్ గాంధీ గారు తెలంగాణకు మొండి చేయి చూపించారు, ఖాళీ చిప్పలు చేతిలో పెట్టారు, కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా రాష్ట్రంలో తీసుకురాలేదు. ప్రాంతీయ పార్టీ ఉండుంటే కనీసం ఒక్క ఎంపీ అయినా ఉంటే ఈరోజు తెలంగాణకి ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది. తెలంగాణ ఇప్పటికే అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరుగుతోంది, రాజీనామా చేయండి, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అంటూ. ఏం చెప్తారు? ముందుగా వివిధ పార్టీ నుంచి